హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధికారామ్. మేమైతే 11వ శతాబ్దంలో నిర్మించిన పురాతనమైన ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయము క్రియకంది అనే విలేజ్లో ఉంది. ఈ ఆలయం లోపలికి అయితే వెళ్దాము. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకు ఒక తోరణం కనిపిస్తుంది. ఇది మన వరంగల్ని పరిపాలించిన కాకతీయుల తోరణంలానే ఉంది, కానీ ఈ తోరణం అనేది కాకతీయులు నిర్మించలేదు. కళ్యాణ చాళుక్యుల కాలంలో ఈ ఆలయం అయితే కట్టడం జరిగింది. ఈ తోరణం యొక్క ప్రత్యేకత అయితే చెప్తాను. అక్కడ 6 రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి వేటికి చిహ్నం అంటే 6 ఋతువులకు చిహ్నము. ప్రతి ఋతువులో కిరణాలు అనేవి ఒక్కొక్క రంధ్రం నుంచి ఈ శివలింగం మీద పడతాయంట. తర్వాత పైన చూసినట్లయితే పైన రాయి పైన అయితే నటరాజ స్వామిని అయితే చెక్కడం జరిగింది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చినాక ఇటువైపు చూసినట్లయితే మనకు అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో. ఇక్కడైతే మనకు కొన్ని శిల్పాలు కనిపిస్తున్నాయి చూడండి. నల్ల రాయి పైన చాలా అద్భుతంగా చెక్కారు. మన పూర్వము ఎలాంటి టెక్నాలజీ లేదు, ఎలాంటి యంత్రాలు లేవు, ఇవన్నీ చేత్తోనే ఉల్లితోటి చెక్కినవి. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. వీటిని చెక్కడానికి కూడా ఎంత సమయం పట్టిందో ఏమో కూడా తెలియదు. చరిత్రలో ఈ ఆలయానికి అయితే ప్రముఖమైన స్థానం ఉంది. ఎందుకంటే ఔరంగజేబు సైన్యాన్ని అయితే గడగడలాడించింది ఈ ఆలయము. అది ఎందుకో కూడా మీకు చెప్తాను. గుడికి సంబంధించి కళ్యాణ చాళుక్యులు 6 శాసనాలు అయితే చేశారట. అవి లోపల ఉంటాయంట. వాటిని అయితే మీకు చూపిస్తాను. ఇదే మొదటి శాసనము. ఇక్కడ ఉన్న భాష అయితే మనకు అర్థం కాదు, కొన్ని కూడా కనబడకుండా అయిపోయింది. ఇక్కడైతే మనకు శివుడు, నంది, పార్వతీదేవి అయితే మనకు కనిపిస్తుంది చూడండి. ఇదైతే 2వ శాసనం చూడండి. ఇక్కడ కూడా కొన్ని శిల్పాల్లాగా చెక్కారు. ఇక్కడ చూస్తే మనకైతే 3వ శాసనంలా మనకు నంది అయితే స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. ఇటు శివలింగం కూడా ఎంతో క్లియర్గా చెక్కారు. ఇది పురాతన కాలంలో ధ్వజస్తంభం చూడండి. మన 10-11 శతాబ్దాలలో ఉన్న టెంపుల్స్ అన్నిటికైతే ధ్వజస్తంభం అనేది ఈ విధంగానే ఉంటుంది. ఈ ధ్వజస్తంభాన్ని గమనించినట్లయితే మనకు 4వ శాసనం, 5వ శాసనం కనిపిస్తుంది. 6వ శాసనం అయితే ఆలయం లోపల ఉంటుందంట. అది కూడా మీకు చూపిస్తాను. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే నక్షత్ర ఆకారంలో ఉన్న గోపురం అయితే ఉంది చూడండి. పైనుంచి కింది వరకు ఒక నక్షత్రం ఎట్లయితే మెరుస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందో మనకు అలా అనిపిస్తుంది. ఇది మన కళ్యాణ చాళుక్యుల యొక్క శిల్పకళకు నిదర్శనము చూడండి. మళ్ళీ ఇంకో విధంగా చూస్తే ఒక కమలం పువ్వు విచ్చుకుంటే ఎలా అనిపిస్తుందో అలా కూడా అనిపిస్తుంది. ఎలాంటి పరికరాలు లేని కాలంలో ఇంత అద్భుతంగా చెక్కారంటే నమ్మశక్యంగా లేదు. రాళ్ళు కూడా చూడండి ఎక్కడి నుంచి తెచ్చారో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా మనకు ఉంది. ఆలయం లోపలికి అయితే వచ్చేసాము. ఔరంగజేబు సైన్యాన్ని అయితే గడగడలాడించింది ఈ ఆలయం అని చెప్పాను కదా, దానికి కారణం ఈ నందీశ్వరుడే. ఈ నందీశ్వరుడు కాలుపైన దాడి చేసినప్పుడు ఒక భయంకరమైన శబ్దం రావడంతో సైన్యం అయితే పారిపోయింది. ఈ నందిని గమనించినట్లయితే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. కళ్యాణ చాళుక్యుల యొక్క 5 శాసనాలు అయితే బయట చూసాం కదా, 6వ శాసనం చూడండి ఇక్కడనే ఉంది. అన్ని ఆలయాల్లో అయితే నందీశ్వరుడు శివుడిని చూస్తూ ఉంటాడు. ఇక్కడ మాత్రము నందీశ్వరుడు కొంచెం పక్కకు చూస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటంటే అక్కడ పక్కన వినాయకుడు ఉండడమే. నంది చూస్తున్న వినాయకుడు విగ్రహం ఇదే. ఇది కళ్యాణ చాళుక్యుల కాలంలోనే చెక్కారు. కానీ తొండం మాత్రము సైనికులు దాడి చేశామని చెప్పాం కదా, అప్పుడు ఇది మొత్తము ధ్వంసం అయిపోతే దాన్ని అయితే తిరిగి అయితే ఒక్క తొండం మాత్రమే అతికించి పెట్టారు తప్పితే పలకుల విగ్రహం ధ్వంసమైంది, కానీ వీటిని మాత్రం ఏం చేయలేదు. ఓన్లీ వినాయకుడు విగ్రహం మాత్రమే మార్పులు చేశారు. ఆలయంలో ఉన్న శివలింగం అయితే బ్రహ్మసూత్ర శివలింగం. మనము 1000 శివలింగాలను దర్శించుకున్న పుణ్యము ఈ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే మనకు కలుగుతుంది. అందుకే చాలామంది భక్తులు అయితే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు.
చాలా అరుదుగా ఉంటాయి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు అయితే. చూడండి ఎంతో అద్భుతంగా ఉందో శివలింగం. అయితే మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడైతే పార్వతీదేవి ఆలయం ఉంది. అమ్మవారు, శివలింగము, నంది అయితే ఉంటుంది. ఇక్కడ ముందు ఇంకోటి ఆలయం కనిపిస్తుంది, వెళ్దాం పదండి. ఈ ఆలయంలో అయితే మనకు కాలభైరవ స్వామి కనిపిస్తారు. చూడండి ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల దర్శనం అయితే అయిపోయింది. ఒకటే అది తినడానికి రాదు. మన ఆలయాలను కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.